దానికి డ్రాఫ్ట్ తీసి పంపాలి. రిజిస్ట్రార్ లోకాయుక్త అని చెప్పి బ్యాంకులో డ్రాఫ్ట్ తీసుకొని పంపించవచ్చు, లేదంటే నగదైనా పంపించవచ్చు. ఇంకా కొన్ని డిజర్వింగ్ కేసుల్లో ఇప్పుడు పెన్షన్లు ఇట్లాంటి బీదోళ్ళు ఉంటారు, అట్లా కేసుల్లో మేము ఎగ్జామ్ చేస్తాం. ఆ 150 రూపాయలు కూడా పేపర్లో వస్తాయి. పేపర్లో వచ్చిన కేసులు చాలా మటుకు తీసుకుని అన్నీ కూడా నిజమనే తెలిసినాయి, అన్యాయం జరిగిందనే. దానిలో యాక్షన్ తీసుకొని సరిదిద్దినాం. అవన్నీ గవర్నమెంట్ భూములు, కుంటలు, చెరువులు, ఈ ఆక్రమణలన్నీ చాలా మటుకు రిమూవ్ చేయించాం. ఈ లేఅవుట్లు, అనాథరైజ్డ్ లేఅవుట్లు పల్లెల్లో వేస్తుంటారు, అది అసలు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కూడా కన్వర్ట్ చేసుకోరు. వాడు వచ్చేది లేఅవుట్లు వేసి నవరాలు నాటేది, అమ్ముకునేది. వాళ్ళు ఎవరు పీపుల్కి ఏం తెలుస్తుంది అవన్నీ. యాక్చువల్గా అయితే ముందు ఫస్ట్ చేయాల్సిన లేఅవుట్ డెవలప్ చేసేవాడు అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చరల్ పర్పస్కు కన్వర్ట్ చేయాలి. దానికి కొంత ఫీజు ఉంది, గవర్నమెంట్ డబ్బు కట్టాల. డబ్బు కట్టి అది చేయించుకోవాలి ఫస్ట్. అది అయిన తర్వాత వీడు లేఅవుట్ వేసి లేఅవుట్ ప్లాన్ అప్రూవల్కు పంపించాలి. అవన్నీ అప్రూవల్ తీసుకుంటేనే అది వ్యాలిడ్. దాంట్లో అప్రూవల్ ఇచ్చేటప్పుడే వాళ్ళు రస్తా 30 అడుగుల రోడ్డు, మెయిన్ రోడ్డు 40 అడుగులు, మిగతా లోపల ఇంటర్నల్ రోడ్స్ 30 అడుగులు కంపల్సరీగా వదిలిపెట్టాలి. అదే మాదిరి పెద్ద లేఅవుట్లు అయితే పెద్ద పార్కు, ఇట్లాంటివన్నీ కొన్ని అమ్యూనిటీస్ ఉండాలి ఆ లేఅవుట్లో ఉండే ప్రజలకు. అట్లా అన్ని డిటిటీసీ అప్రూవల్ కానీ, పైన అప్రూవల్ కానీ, ఏదైనా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కానీ, ఇవన్నీ ఉంటేనే ప్రజలు కొనాలా. ఊరికి ఎవడో లేఅవుట్ వేసి బాగా బ్రహ్మాండంగా బోర్డులు గిడ్లు వేస్తారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎవరు ముట్టుకోకుండా ఉన్నారు. అమ్మా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు అట్లా కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఇది అందరి ప్రాపర్టీ అనే రకంగా తయారైంది మన ప్రజాస్వామ్యంలో. ప్రాపర్టీని ఎంక్రోచ్మెంట్ అనేది లేదు, వాళ్ళు భయపడుతున్నారు ఎప్పుడైనా ఇది తీసేస్తారని. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీలోనే తెచ్చి కట్టుకుంటున్నారు, ఏం పర్మిషన్లు లేకుండా కట్టుకుంటున్నారు. నీళ్ళు వచ్చినాయి మునిగిపోతాయి. నువ్వు చెరువులో ఇల్లు కట్టుకొని నీళ్ళు వచ్చినాయి నా ఇంట్లో కంటే రాకుండా ఎట్లా పోతాయి? ఇప్పుడు అవన్నీ చూసుకొనే కొనుక్కోవాలి. అదే లేఅవుట్ అప్రూవల్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తారు వాళ్ళు. అది అప్రూవ్డ్ లేఅవుట్ అయితే నువ్వు సేఫ్గా తీసుకోవచ్చు. ఇన్నోసెంట్స్ పాపం ఏం తెలియదు, చీప్గా వస్తుందంటేనే కొంటారు. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఎవరే కానీ ప్లాట్లు కొనొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ కొనొద్దు. వాడు అన్నీ చేసినాకనే కొనండి. మేము మళ్ళీ తెస్తాము, 5 తెస్తాము, 5 తెస్తాము అంటారు. అట్లా ఎవరు నమ్మొద్దు. ఊరి డబ్బులు పోగొట్టుకొని. ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు, కొన్ని గవర్నమెంట్స్ కూడా కొన్ని జీవోస్ పాస్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఏదైనా ఒక గ్రామానికి సంబంధించి ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనికి సంబంధించి ఒక రోడ్డు విషయం అయితే కానీ ఏదైనా కానీ ఆ ప్రజల అవసరాల నిమిత్తం ఆ రోడ్డు పనులు చేయాలని చెప్పి జీవో పాస్ చేస్తారు. కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల దాన్ని డిస్మాంటిల్ చేయడం, అంటే దాన్ని మరుగున పరచడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే జీవో పాస్ అయిన తర్వాత కూడా దానికి సదరన్ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ అట్లా కేసులు చాలా చేసాం మేము. వాళ్ళు పనులు టేకప్ చేయకపోయినా, పనులు సరిగా నాణ్యత లేకపోయినా ఇవన్నీ కూడా మాకు కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు ఎస్పెషల్లీ కోస్టల్ జిల్లాలో అయితే ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. ఎవరు ఏమి తప్పు చేసినా కూడా రోడ్డు లేకపోయినా, రోడ్లలో గుంతలు పడినా ఇవన్నీ కూడా మాకు కంప్లైంట్ చేస్తారు. అట్లా వాళ్ళల్లో చైతన్యం ఉంది యాక్ట్ను గురించి, బాగా ఉపయోగపెట్టుకున్నారు. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా బాగా ఉపయోగపెట్టుకుంటారు. బట్ వెనుకబడిన ప్రాంతాల్లోనే ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి తెలియదు, అది ఎట్లా చేసుకోవాలో తెలియదు. ఎవరెవరి దగ్గరికి పోయేది, వాళ్ళకు డబ్బులు ఇచ్చేది, వీళ్ళకి ఇట్లా చేసుకుంటుంటారు. అట్లా కాకుండా ఇవన్నీ బాగా ప్రచారం చేస్తే ఈ చట్టంలో ఉండే ఇప్పుడు మీరు చెప్పినట్టు పబ్లిక్, ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా డ్రైనేజ్ క్లీన్ చేయలేదు. ఒక్కరోజు డ్రైనేజ్ క్లీన్ చేయకపోయినా వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మేము అడుగుతాము, ఇమీడియట్గా అది ఐఆర్ ఆఫీసర్ దృష్టికి పోతుంది, అప్పుడు చేపిస్తారు. అది వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇదంతా ఇక్కడ చెత్త అంతా కలెక్ట్ చేసుకొని పోయి అటు ఆంధ్రీలో పడేస్తున్నారు. ఆంధ్రీలో పడేస్తే రేపు నీళ్ళు వచ్చి అన్ని ఊర్లోకి వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు రోగాలు అన్నీ వచ్చేది దానివల్లనే కదా, ఆడంతా నీకు స్టాగ్నేట్ అయిపోతాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం లోకాయుక్తలో ఈ విధంగా ఎవరైనా సరే ఎలాంటి అధిక ఖర్చు పెట్టుకోకుండా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి లోకాయుక్త ప్రత్యేకంగా ముందుంటుందని చెప్పి జడ్జి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.